హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాహుబలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి నేను 1/2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను అండి. ఇది ఓపెన్ సైడ్ వచ్చేసి అటువైపు ఉండాలి. దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసము మామూలుగా ఏ విధంగా అయితే హ్యాండ్స్కి ఖర్చు వదులుతామో అదేవిధంగా ఇక్కడ ఖర్చు అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచీలు అనమాట. ఈ 10 ఇంచీలకి ఇక్కడ అనేది మార్క్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకి బుట్టకి వచ్చేసి 5 హ్యాండ్స్కి ఇలా మార్కింగ్ అనేది సగానికి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇంకో మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మరలా ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చుకనే డ్రా చేసుకోవాలంట. ఎందుకంటే ఈ పీస్ మనకి సపరేట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ క్లాత్లోనే మనము బాహుబలి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఎంత 5 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఇప్పుడు ఈ మూడో గీత నుంచి ఇక్కడికి మనము 5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ అయితే నేను సపరేట్ చేసేస్తానండి. చూడండి, ఇది వచ్చేసి మనకి ముందర వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము బుట్ట హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ వదిలాం కదా, ఈ 1/2 ఇంచి ఈ దగ్గర ఇలా టేప్ పెట్టేసుకొని మనం 3 ఇంచెస్కి కానీ 3.5 ఇంచెస్కి కానీ పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ బుట్ట ఎక్కువ కావాలంటే అది మీ చాయిస్ అండి. మీరు 3 కానీ 3.5 కానీ 4 కానీ మనం పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 3.5 పెడుతున్నానండి. చూడండి, ఇక్కడ 3.5, అలాగే ఇలాగా పైన కూడా మనము 3.5కి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి సంక రౌండ్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ ఉందండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 6.5 వచ్చింది. ఇక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ 3 ఇంచెస్కి ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ అనమాట. ఈ 5 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ సంక డౌన్ వచ్చేసి మనకి 6.5 వచ్చింది కాబట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా లైన్ డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనము హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని ఇలా రౌండ్గా డ్రా చేసేసి ఇలా షేప్ని తీసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ వస్తాయండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి ఖర్చు కోసము 1.5 ఇంచ్ మనము వదిలేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా వదిలేసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో దానిపైన ఇలా మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ఘాట్ పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం 3.5కి మార్క్ చేసాం కదా, అక్కడ ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇది మనకి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనమాట. చూడండి, మనకి హ్యాండ్స్ ఇలా నార్మల్ హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయండి. దీనికి అని చెప్పేసి మనము ఈ క్లాత్ అనేది యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీనికి మనము ఏ విధంగా అయితే మనం బ్లౌజ్కి హ్యాండ్స్కి లోత్ తీస్తామో అదే విధంగా మనము లోత్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి దీనికి సగానికి మార్క్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది కదా, ఈ 6కి ఇక్కడ 3కి మార్క్ చేసుకోవాలి. ఇలా 3కి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది మనం లోత్ కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని దీన్ని ఇలా డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఇదే స్కేల్ని ఇటువైపు తిప్పించి మనము ఇలా మార్కింగ్ అని చేసుకుంటే మనకి సైడ్లో ముడతలు కానీ ఏవైనా కానీ రావండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనము కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రంట్ గుర్తు కోసం అని చెప్పేసి ఒక ఘాట్ అనేది మనం పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ అయినాయండి. ఇక్కడ కూడా మనము సెంటర్కి ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ ముందర వైపు మనం క్లాత్ సపరేట్ చేసాం కదా, ఇప్పుడు ఇది తీసుకోవాలన్నమాట. ఇది తీసుకొని మనకి చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి మనకి ఎంతవరకు అయితే ఈ క్లాత్ వస్తుందో
దానికి అని చెప్పేసి మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. చూడండి ఇలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని మొత్తాన్ని మనము కట్ చేసేయాలన్నమాట. చూడండి ఇది మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఇది తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోవాలన్నమాట. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ బార్డర్ ఉండేది వచ్చేసి నేను ముందర వైపు వచ్చే మాదిరిగా వేస్తానండి. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనము దీని చుట్టూ కూడా మనము కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదండి, దీన్ని తర్వాతైనా మనము కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది పక్కన తీసేసుకొని ఇప్పుడు చూడండి ఈ బుట్ట కోసం అని చెప్పేసి ప్లెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి బాగుంటుందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి బార్డరు, మనకి బుట్ట వచ్చేసి ప్లెయిన్ ఉంటే మనకి బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇలా మనం కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.